వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. ప్రకాశం జిల్లా మార్కాపురంలో నవంబర్ 2వ తేదీన జరిగే శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి తెప్పోత్సవాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ అధ్యక్షతన నవంబర్ 2వ తేదీన జరిగే శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి తెప్పోత్సవంపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి హాజరై మీడియాతో మాట్లాడుతూ మార్కాపురం ప్రాంత వాసులకు ఇలవేలిపోయిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి తెప్పోత్సవం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి గోల్మారి శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ చిరంజీవి, సబ్ ఇన్స్పెక్టర్ సైదుబాబు, ఎలక్ట్రికల్ ఏడి నాయక్, ఫైర్ డిపార్ట్మెంట్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ కార్యక్రమం చేయాలి సార్. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుండి కరెంటు పోకుండా నిరంతరము ఆ సమయాలలో కోఆర్డినేట్ దగ్గర ఇబ్బంది లేకుండా చూడవచ్చు. మెడికల్ డిపార్ట్మెంట్ అంటే ఒక మెడికల్ క్యాంప్ పెట్టుకుంటూ ఏదైనా అర్జెంట్ ఎమర్జెన్సీ అయితే ఒక పాయింట్ పెట్టుకుంటారు. అంటే ఆర్టీసీ వాళ్ళంటే ఆర్టీసీ మనకి ఏమి పెద్ద ట్రాఫిక్ ఇక్కడ ఏమి మనం ట్రాఫిక్ ఆనవాయితే మనం పెట్టుకుంటూ వస్తున్నాం కదా సార్. ఆర్టీసీ వాళ్ళకు మనకేమి ఇక్కడ ఇబ్బంది ఏం లేదు సార్, మనకు కింద కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి అతని ఎమ్మెల్యే గారికి, ఆర్టీఓ గారికి అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం శ్రీరాత్రి ద్వాదశి నాడు శ్రీ కోనేరు శ్రీదేవి భూదేవి రంగనాయక స్వామి అలంకారంలో సాయంత్రం 4:30కు శేష పాన్పుపై ఇక్కడి నుంచి గుడి నుంచి బయలుదేరుతుంది సార్ ఉత్సవము. అక్కడికి 5 గంటలకు వెళ్తాం సార్ మనం కోనేరు దగ్గరికి. కోనేరులో అక్కడ పూజా కార్యక్రమాలు ఇవన్నీ కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత 6 గంటలకు మనం తెప్ప నుంచి వెళ్తాం సార్. అక్కడి నుంచి తెప్పోత్సవము కార్యక్రమము 3 ప్రదక్షిణలాగా తిరిగిన తర్వాత ముగింపు కార్యక్రమం ఉంటుంది సార్. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు కోనేరు చుట్టూ ఉన్నటువంటి చెత్తను తొలగించి క్లోరినేషన్ చేయట, నీళ్లు ప్యూరిఫై చేయట, ఆలం ఇచ్చుట సార్ కూడా ఆలం ఆల్రెడీ చెప్పారు సార్. ఒక 9 కూడా తెచ్చుకోమన్నారు. మరి ఈరోజు నైట్ నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సార్. అయిన తర్వాత అది ఇట్లా ప్రోగ్రామ్స్ ఏ రకంగా సక్సెస్ఫుల్గా చేసినాము అదే రకంగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేసాను ప్రోగ్రామ్. రెండవది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు గంజాయి బైసెస్ కంట్రోల్ చేయాలి. ఈ గంజాయి బ్యాచెస్ కంట్రోల్ చేయాలి. ఎందుకంటే అమ్మాయిలు వస్తారు కదా, ఆ ఏం చేసింది వినాలి కాలేదు అవ్వాలి వినాలి. ఆ నిన్న అనేది అన్ని డిపార్ట్మెంట్లు అన్ని విధులు వేయాల్సి వస్తుంది. కాబట్టి మనం కూడా ఎక్కడెక్కడ సెంటర్లలో ఏదో వాడికి మైక్ చెప్పమన్నామని చెప్పి మైక్ పర్మిషన్ ఇచ్చి మైక్ చెప్పమన్నాము కదా అని చెప్పి వాడికి చెప్తుందా చెప్పలేదో అబ్జర్వేషన్ చేసుకోకుండా వేరే రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేసుకోకుండా మనం మీద వదిలేస్తే అంత పెద్ద సక్సెస్ కాదు. దీని మీద ఒక మనిషి దీని మీద కేటాయించుకొని 100% ప్రతి సెంటర్లో మైక్ వెళ్ళిపోవాలా, లిస్ట్లో వెళ్ళిపోవాలా. ఈ 3 రోజులు ఉత్సవం జరుగుతుంది కాబట్టి భక్తులు పాల్గొనాలా, మెసేజ్ పోవాలా. అట్లా దాని పబ్లిసిటీ పరంగా ఎక్కువగా మనం పబ్లిక్ తీసుకుని పోతే 100% మా ఊళ్ళో రాజోత్సవం ఒకటి రెండవది తెప్ప మీద లాస్ట్ టైం ఎట్లా పడితే అట్లా ఎక్కించారు. అసలు ఎవరు ఎక్కించారు? ఎంతమంది ఎక్కిస్తారు? ఎంతమంది ఎక్కించాలి? మీరు అట్లా ఎవరిని ఎక్కించినా ఒప్పుకోండి. లిస్ట్ ఇస్తాం, ఆర్డీ గారు లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ ఇచ్చిన ప్రకారం ఎక్కించండి. అది కూడా మీరే చూడాలి. కొందరు మేమేదో పీకుతాము అది చేస్తాము అని చెప్పి అంటున్నాను.
అదేదో తెప్ప ముంచేస్తారని చెప్తున్నాను. మరి ఎవరు ముంచుతారో చూడాలి. ఇక్కడ ఎవరు శాస్త్ర ఉపదాత లేరు. వీటితోటి ఎక్కువ వస్తారు. ఇప్పుడు లాస్ట్ టైం నేను చూశాను, పీకలు పట్టుకొని అమ్మాయిలు వస్తుంటే చెవుల దగ్గర పెట్టుకుని గట్టి పీకలు పెట్టి సౌండ్ చేస్తా వస్తారు. ఎవరు కంటే అందుకని అటువంటి అనేది 4 మండపాల్లో కానీ ఆ సెంటర్లో కానీ యూటీజర్ అనేవాడు డ్యూటీ చేయకుండా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి. మీరు ఒక్క కోనేరు చుట్టుపక్కల స్టాఫ్ పెట్టి కంట్రోల్ చేస్తే సరిపోవాలి. ఎందుకంటే వచ్చేవాళ్ళు ఎక్కువగా ఈ 4 మండపాల రూట్లలోనే వస్తారు. ఈ చైన్ బ్యాచ్ కట్ బ్యాచ్ ఉండేది కూడా ఎక్కువగా ఈ 4 మండపాల మధ్యనే ఉంటుంది. అందుకని దాన్ని ప్రధానంగా కంట్రోల్ చేయాల్సిన అవసరం. దాన్ని కానీ కంట్రోల్ చేయగలిగితే అందరూ కూడా 100% ధైర్యంగా కార్యక్రమంలో ఉత్సవంలో పాల్గొంటారు. మిగిలిన డిపార్ట్మెంట్లు శానిటేషన్ అంటే సరే మున్సిపల్ వాళ్ళు చూసుకుంటారు, తెప్ప మీద అంటే ఆరోగ్య వాళ్ళు చూసుకుంటారు కానీ అవన్నీ కూడా గ్రౌండ్లో జరగాల్సిన వర్క్. మిగిలిన ఏ డిపార్ట్మెంట్ మీది బయట జరగాల్సిన వర్క్. అందుకని దీంట్లో ప్రధానంగా మీరే లీడ్ తీసుకుంటే పోలీసు దెబ్బ భయపడి ఈ యూటీజర్స్ అనేది రాకుంటారు. అప్పుడు భక్తులు బాగా వస్తారు. ఉన్న పీరియడ్ 2 డేసే కాబట్టి, అంటే ఈరోజు తారీఖు 31 మార్కాపురం లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి తెప్పోత్సవ కార్యక్రమం మీద అధికారులు ప్రజాప్రతినిధులను రివ్యూ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రేపు 2వ తారీఖు అనగా నవంబర్ 2వ తారీఖు శనివారం రోజు ఆదివారం రోజు తెప్పోత్సవ కార్యక్రమాన్ని సాయంత్రం 5-5:30 గంటల సమయంలో ప్రారంభించేదాన్ని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు, మున్సిపల్ శాఖ వారు, ఫైర్ సిబ్బంది, ఇలా అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వర్తించడం అనేది గత ఆనవాయితీగా ఈ మార్కాపురం ఆచారంగా వస్తూ ఉంది. అందులో భాగంగా రేపు 2వ తారీఖు జరగబోయేటువంటి కార్యక్రమాన్ని భారీ స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి అందరం కూడా నిర్ణయించాం. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా భక్తులందరూ కూడా మార్కాపురమే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ చెన్నకేశ్వర స్వామి భక్తులందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందే కోరుతా ఉన్నాం. ఈసారి మాత్రం ఎటువంటి చిన్న చిన్న సంఘటనలు కూడా జరగకుండా చూసుకునేటువంటి బాధ్యతని అందరం చేపడతామని చెప్పి కూడా ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం. ముఖ్యంగా ఎవరైతే ఈ యూటీజర్స్ తోటి సమస్యలు వస్తూ ఉన్నాయి. చాలామంది కూడా మాకు మెసేజ్లు పెడతా ఉన్నారు, కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. గంజాయి బ్యాచింగ్ లాంటి గంజాయి రాస్తున్నటువంటి యువత పబ్లిక్ని ఇబ్బంది పెడతా ఉన్నారని దాన్ని 100% కంట్రోల్ చేస్తాం. 100% ఆ బ్యాచ్ని అటువంటి బ్యాచ్ని కనుగొని ముందు జాగ్రత్తగా తీసుకుంటాం. భక్తులందరూ కూడా నిర్భయంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ చెన్నకేశ్వర స్వామి యొక్క కృపకు అందరూ కూడా పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ.